నంద్యాల జిల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల 15 నిమిషాల సమయంలో నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రత్యేక పూజలతో పాటు దర్శనం చేసుకుంటారు. 12 జ్యోతిర్లింగాలు 52 శక్తిపీఠాల్లో ఒకటైన శ్రీ బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో ప్రధానమంత్రి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. జ్యోతిర్లింగం శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో కలిసి ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత. దేశం మొత్తం మీద ఈ తరహా దేవాలయం ఇదొక్కటే. ధ్యాన మందిరంలో కూడిన శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్ర స్మారక సముదాయాన్ని ప్రధానమంత్రి 12 గంటల 15 నిమిషాలకు సందర్శిస్తారు. 4 మూలాల్లో 4 ప్రతిష్టాత్మక కోటలు ప్రతాప్గఢ్, రాజ్గఢ్, రాయ్గఢ్, శివనేరి నమూనాలున్నాయి. మధ్యలో ఛత్రపతి శివాజీ మహారాజు తీక్షణమైన ధ్యానంలో ఉన్న విగ్రహం ఉంది. శ్రీ శివాజీ స్మారక కమిటీ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తుంది. 1677లో ఛత్రపతి శివాజీ మహారాజు ఈ పవిత్ర మందిరాన్ని సందర్శించిన చారిత్రాత్మక ఘట్టం స్మారకార్థం శ్రీశైలంలో దీనిని నెలకొల్పారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ప్రధానమంత్రి కర్నూలుకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల సమయంలో దాదాపు 13,430 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేస్తారు. ఈ సందర్భంగా బహిరంగ సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఓం నమ శివాయ. దేశంలోనే అతిపెద్ద క్షేత్రాల్లో శ్రీశైల క్షేత్రం ఒకటి. ఎందుకంటే ఇక్కడ జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠము ఒకే కాంపౌండ్లో ఉన్నటువంటి దేవాలయం దేశంలో ఎక్కడా లేదు. వారణాసిలో, ఉజ్జయినిలో ఉన్నా కూడా పక్కపక్కన ఉంటాయి. కానీ ఇక్కడ శ్రీశైలంలో అటు శక్తిపీఠము ఇటు జ్యోతిర్లింగము రెండు ఒకే ప్రాంగణంలో ఉండడం, ఇటువంటి క్షేత్రానికి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు ఉదయం 10:30 గంటలకు స్వామివారి దర్శనానికి ఇక్కడికి విచ్చేస్తున్నారు. వారు రాక సందర్భంగా పెద్ద ఎత్తున అట్లా ప్రభుత్వం తరపున కానీ ఆలయం తరపున కానీ ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు పూర్తయినవి. పెద్ద ఎత్తున వారికి శివభక్తులు స్వాగతం పలకబోతున్నారు. శ్రీశైలం దేవాలయ ప్రాంగణం మొత్తం కూడా మంచి గ్రీనరీతో, మంచి ఆధ్యాత్మిక వాతావరణంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకబోతున్నది. నేను చైర్మన్గా పదవీ బాధ్యత తీసుకున్న 2 రోజులకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శ్రీశైల దర్శనానికి రావడం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఇది మాటల్లో చెప్పలేని అంత ఆనందం. ఎందుకంటే ఈ దేశ ప్రధాని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు ఇక్కడికి మొట్టమొదటిసారిగా వారు ప్రైమ్ మినిస్టర్ అయి 11 సంవత్సరాలు అయిన తర్వాత మొట్టమొదటి ఇక్కడికి రావడం చాలా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎంతో ఆనందదగ్గ విషయం. వారు ఈ క్షేత్రానికి రావడం వల్ల ప్రధాని రాకముందర తర్వాత అనే విధంగా ఈ క్షేత్రం డెవలప్ కాబోతున్నది. వారికి ఇప్పటికే 1657 కోట్లతో అభివృద్ధి మాస్టర్ ప్లాన్లో రూపొందించి సీఎం గారి ద్వారా ఇది ఇవ్వబోతున్నాం. ఇవన్నీ ప్రణాళికలు. అలాగే ఇక్కడ ల్యాండ్ సమస్య ఎప్పటి నుంచో ఉంది, ఫారెస్ట్కు, ఎండోమెంట్కు. అవి కూడా దాదాపు 4,433 ఎకరాల భూమిని కూడా ఎండోమెంట్ అడగబోతున్నది. ఈ సమస్యలన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రధానమంత్రి గారు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సుండిపెంట ఎయిర్పోర్ట్కు వస్తున్నారు. అక్కడ నుంచి నేరుగా వారు బ్రహ్మరాంబిక గెస్ట్ హౌస్లో వెళ్తున్నారు. అక్కడ నుంచి స్వామివారి అమ్మవారి దర్శనం అనంతరం వారు ఇక్కడి నుంచి శివాజీ స్ఫూర్తి కేంద్రంకి వెళ్ళి తర్వాత తిరిగి బ్రహ్మరాంబిక గెస్ట్ హౌస్కి వెళ్ళి లంచ్ చేసుకున్న తర్వాత తిరిగి వారు కర్నూలు
పర్యటనకి వెళ్తున్నారు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.